Hello friends, welcome back to my channel. So today's news వచ్చేసి క్యాబినెట్ అప్రూవ్స్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనమాట. ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వచ్చేసి అప్రూవల్ ఇచ్చిందనమాట హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయడానికి అరుణాచల్ ప్రదేశ్లో. టోటల్ కాస్ట్ వచ్చేసి 40,175 crore. సో వీళ్ళు మెయిన్లీ ఫోకస్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ మీద అయితే పెట్టారనమాట. సో దీనివల్ల అయితే ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ చేస్తారు. అండ్ ఇది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయబోతున్నారనమాట. సో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి సో ఒకటి పేరు కమల, ఇంకోటి పేరు కల్లాయ్ అనమాట. సో కమలా రివర్ మీద అండ్ లోహిత్ రివర్ మీద అయితే దీన్ని నిర్మించబోతున్నారు. అండ్ దీనివల్ల అయితే బ్రహ్మపుత్ర రివర్ ఫ్లడ్స్ కూడా మోడరేషన్ బెనిఫిట్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఈ అరుణాచల్ ప్రదేశ్కి సో 12% ఫ్రీ పవర్ అయితే ఇవ్వబోతున్నారనమాట. అండ్ ఈ కాస్ట్లో ఈ ఇన్వెస్ట్మెంట్లో 1% అనేది లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ కోసం అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రావడం వల్ల అయితే సో అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కోసం రోడ్స్ అని అండ్ ఇంకా బిల్డింగ్స్, హాస్పిటల్స్, స్కూల్స్ అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే చేయబోతున్నారనమాట. సో దీనివల్ల అయితే క్లీన్ ఎనర్జీ ప్రొడక్షన్ అవుతుంది అండ్ అక్కడ డెవలప్మెంట్ కూడా జరుగుతుందన్నమాట. సో ఎన్టీపీసీ అండ్ ఫ్రాన్సిస్ ఈడిఎఫ్ అయితే సైన్ చేసుకున్నారనమాట ఎంఓయూని. మెయిన్లీ ఫోకస్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ మీద ఉందన్నమాట. సో ఇది పార్ట్నర్ చేసిందనమాట ఎలక్ట్రిసిటీ డిఫరెన్స్. సో మెయిన్లీ మనకి ఎన్టీపీసీ అన్నప్పుడు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుందన్నమాట యూజింగ్ కోల్ని అయితే ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం జరుగుతుంది నార్మల్గా. కానీ ఈ కార్బన్ ఎమిషన్ని తగ్గించడానికి కోసం ఈ న్యూక్లియర్ పవర్ మీద అయితే షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. అండర్ ద యాక్ట్ శాంతి యాక్ట్ 2025 అనే యాక్ట్ ద్వారా అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ పార్ట్నర్షిప్లో వీళ్ళు సో ఫ్రాన్స్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఈ టెక్నాలజీ యూరోపియన్ ప్రెషరైజ్డ్ రియాక్టర్ అనే టెక్నాలజీని అయితే వాడబోతున్నారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, కాపీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లోకలైజేషన్. సో మ్యాక్సిమంగా లోకల్లీ మ్యానుఫ్యాక్చర్ అయ్యేలా చూస్తారనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి సైట్ ఇవాల్యుయేషన్ జరుగుతుంది అండ్ ట్రైనింగ్ ఇస్తారు అండ్ టెక్నాలజీని అయితే టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో దీనివల్ల అయితే కంప్లీట్లీ ఈ కోల్ మీద అండ్ సోలార్ పవర్, విండ్ పవర్ మీదనే కాకుండా డిపెండ్ అవ్వకుండా సో న్యూక్లియర్ పవర్ ద్వారా కూడా పవర్ని అయితే జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల అయితే క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఉంటుంది అండ్ ఇండియా ఫ్రాన్స్ కోఆపరేషన్ అయితే స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా లాంచెస్ బాబ్ సంవాద్. సో ఇదొక ఏఐ ఎనేబుల్డ్ బాబ్ సంవాద్ అనమాట. సో ఇదైతే లాంగ్వేజ్ బ్యారియర్ని ఎలిమినేట్ చేయడం కోసం అని అయితే స్టార్ట్ చేశారనమాట. సో కస్టమర్స్ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడతారు కదా ఆల్మోస్ట్ ఇన్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో ఎక్కువగా. సో ఆ టైంలో ఒకవేళ స్టాఫ్ వేరే స్టేట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు సో వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ అనేది రాదనమాట. సో ఆ టైంలో అయితే ఈ ఏఐ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఎలాగంటే వాయిస్ నుంచి టెక్స్ట్‌కి కన్వర్ట్ చేస్తుంది. లేదంటే ఏఐ ట్రాన్స్‌లేట్ చేస్తుందనమాట. సో వాయిస్ వర్సాగా ఉంటుందనమాట. సో స్టాఫ్‌కి కస్టమర్, కస్టమర్‌కి స్టాఫ్ ట్రాన్స్‌లేట్ జరుగుతుందనమాట. సో దీనివల్ల అయితే కస్టమర్ కమ్యూనికేషన్ అనేది బాగా ఉంటుందనమాట. సో ఇదైతే ఆల్మోస్ట్ డిప్లాయ్ చేయడం జరిగిందనమాట 250 బ్రాంచెస్‌లో ఆల్రెడీ. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో అయితే ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో అండ్ 22 లాంగ్వేజెస్‌ని అయితే సపోర్ట్ చేస్తుందనమాట. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే ఎంఓయూ సైన్ చేసింది విత్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. సో దీనివల్ల అయితే ఫైనాన్షియల్ యాక్సెస్ అయితే దొరుకుతుందనమాట ఫర్ సెల్లర్స్కి. సో ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఒక లెండింగ్ పార్ట్నర్ లాగా పనిచేస్తుందనమాట ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్లర్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తుంది 100 వుడెన్ టేబుల్స్ ఆర్డర్ వచ్చినప్పుడు సో వీళ్ళకైతే ఈ రా మెటీరియల్స్ కోసం అయితే లోన్ కావాల్సి ఉంటుంది. సో అప్పుడు ఆ టైంలో బ్యాంక్ వెళ్తే ఏదైనా సెక్యూరిటీ పెట్టాల్సి ఉంటుంది, లేకపోతే చాలా వీక్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది లోన్ కోసం. సో అప్పుడు ఆ టైంలో అయితే ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది పర్చేజ్ ఆర్డర్ చూపించినట్లయితే సో 10 మినిట్స్లో అయితే
సో ఇండియా, ఈజిప్ట్ జాయిన్ ద స్పెషల్ ఫోర్సెస్. సో ఈ ఎక్సర్సైజ్ పేరు సైక్లోన్ 4. సో ప్రీవియస్‌గా వచ్చేసి రాజస్థాన్‌లో జరిగింది. సో దెన్ ఎన్హాన్సెస్ ద మిలిటరీ కోఆపరేషన్. సో ఇదొచ్చేసి డెజర్ట్ లైక్ ఏరియాలో అయితే జరుగుతుందనమాట. సో వీళ్ళు నేర్చుకుంటారనమాట ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇన్ మౌంటైన్స్ అండ్ డెజర్ట్ అండ్ వాళ్ళ వెపన్స్ ఎలా పనిచేస్తాయి ఇన్ మోస్ట్ క్లైమేట్ కోల్డ్ క్లైమేట్ రీజన్స్‌లో. మోస్ట్ క్లైమేట్ రీజన్స్ అండ్ ఇన్ మోస్ట్ హాట్ రీజన్స్ డెజర్ట్ లైక్ ఏరియాస్‌లో ఎలా పనిచేస్తుంది. అండ్ కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటారనమాట. రెస్క్యూ చేసేటప్పుడు ఎలా చేయాలి అని. అండ్ దే ప్రాక్టీస్ అటాకింగ్ అనమాట స్పెసిఫిక్ టార్గెట్స్ లైక్ హెలికాప్టర్స్‌ని ఎలా యూజ్ చేయాలి, డ్రోన్స్ అండ్ వెపన్స్, మిసైల్స్ కరెక్ట్‌గా పనిచేస్తున్నాయా వాళ్ళ వాళ్ళ ఏరియాస్‌లో ఎక్స్‌చేంజ్ అయినప్పుడు అండ్ ఇంటెలిజెన్స్‌ని కూడా షేర్ చేసుకుంటారనమాట. సో దీనివల్ల అయితే బిట్వీన్ కంట్రీస్ కూడా ఫ్రెండ్‌షిప్ అనేది పెరుగుతుందనమాట. సో రైఫల్స్ అనేది వర్క్ అవుతున్నాయా అని చెక్ చేసుకుంటారనమాట. అండ్ మెయిన్‌లీ ఫోకస్ వచ్చేసి కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ మీద అండ్ మెయింటెనెన్స్ మీద అయితే చేసుకుంటారనమాట. సో పీఎం ముద్రా యోజన. సో 11 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట. ఇది 2015లో అయితే స్టార్ట్ చేశారు. ఇది మెయిన్‌లీ వచ్చేసి స్మాల్, మైక్రో అండ్ మీడియం ఎంటర్‌ప్రెన్యూర్స్‌కైతే హెల్ప్ అవుతుందనమాట. సో దీనివల్ల సో ఇది కూడా సేమ్ టు సేమ్ పిఎన్బిలో చెప్పినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేస్ లాగానే. సో ఇది కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు సో బ్యాంక్‌కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం ఉండదనమాట. సో వాళ్ళ బిజినెస్ ఐడియాస్ కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే సో వీళ్ళైతే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో అమూల్ హిట్స్ ₹1 ట్రిలియన్ టర్నోవర్‌కి అయితే రీచ్ అయిపోయిందనమాట. సో ఇట్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్‌లో ఒకటనమాట ఇది. సో ఇట్స్ లీడింగ్ డైరీ బ్రాండ్ అనమాట. సో విచ్ నోన్ ఫర్ మిల్క్, బటర్, చీజ్ అండ్ అదర్ డైరీ ప్రొడక్ట్స్. సో ఇదైతే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అయితే ఆపరేట్ చేస్తుందనమాట. సో ఇదైతే ఒక మేజర్ మైల్‌స్టోన్ రీచ్ అయిపోయింది. సో దీనివల్ల అయితే రూరల్స్‌కనుకో చాలా మందికి ఇన్‌స్పిరేషన్ లాగా అయితే నిలిచిందనమాట. క్రెడిట్ బీట్ బికమ్స్ యూనికార్న్. వీళ్ళకైతే 280 మిలియన్ అయితే ఫండింగ్ వచ్చేసిందనమాట. సో దీనివల్ల అయితే వీళ్ళు యూనికార్న్‌ని రీచ్ అయ్యారు. సో దే బేసికలీ ప్రొవైడెడ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట యూజింగ్ ది క్రెడిట్ బీ యాప్. అండ్ ఈ యాప్‌నయితే 2018లో అయితే లాంచ్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చి బెంగుళూరులో ఉంది. సో వీళ్ళు మెయిన్‌లీ ఫోకస్ చేసేది టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ అనమాట. సో గుజరాత్ గవర్నమెంట్ అయితే సైన్ చేసిందనమాట ఎంఓయూ టు డెవలప్ ద ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ సన్ అండ్ ధొలేరా రీజన్‌లో. సో తైవాన్ ఇట్స్ ద గ్లోబల్ లీడర్ అనమాట. ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ద చిప్స్ గానీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో. సో దీనివల్ల అయితే బూస్ట్ చేయడం జరుగుతుందనమాట. సో ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ అయితే ఇండియాలో రాబోతుంది. సో దీనివల్ల అయితే ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేదైతే తక్కువైపోతుంది. 2000 క్రోర్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ వచ్చింది ఫ్రమ్ తైవాన్.